శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా? అయితే మీ బైబిల్లో నుండి నాతో కలిసి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని బహుమానంగా అనుగ్రహించి ఈ ఉదయకాలన మా ప్రభు మా దిన కార్యక్రమాల్లో మేము ప్రవేశించక పూర్వం మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని మీ వాక్కు ద్వారా ఆత్మీయంగా బలపరచబడి ఈ లోకములో నాయన మేము ఎదుర్కొనేటువంటి ప్రతి దుష్టశక్తిని అధిగమించుటకు మీ ఆత్మచేత మీ వాక్కు చేత మమ్మను బలపరిచి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదువుంటి లేఖన భాగములో దానియేలు పొందినటువంటి దర్శనములో దేవదూత దానియేలుతో చెప్తున్నటువంటి మాట, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా బయలుపరుస్తుంటున్నాడు. ఎవరైతే దేవునికి ప్రియులుగా ఉంటారో వారికి పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు, వారి దగ్గరికే పంపిస్తాడు. ఎంత అద్భుతం కదా! ఈ లోకములో మనకేదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు మన ఆప్తులు మన దగ్గరికి రాకపోయినప్పటికీ దేవుని ప్రేమించినటువంటి వారికి దేవుడే వారి యుద్ధకు, వారి కష్టాలలో, వారి శ్రమలలో, వారి యొక్క ఇబ్బందులలో తానే తన దేవదూతలను తన బిడ్డల దగ్గరికి పంపుతాడు. ఇక్కడ అంటున్నాడు కదా, దానియేలు, నీవు బహుప్రియుడవు. ప్రియ దేవుని ప్రజలారా, ఆనాడు దానియేలు దేవునికి ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి దేవదూతలు పరిచర్య చేయడానికి, ఆయనను బలపరచడానికి, పడిపోయినటువంటి దానియేలును లేవనెత్తటానికి, అంతకుముందు వాక్య భాగంలో మనం చూస్తే పడిపోయిన ఆయనను లేవనెత్తటకు మరి దూత అక్కడ ప్రక్కన ఉన్నాడని మనం గమనించగలం. మన యొక్క శారీరక మానసిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను, ఇబ్బందులను బట్టి మనం కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నామేమో. అయితే దేవునికి ప్రియులుగా ఉన్నట్లయితే దేవుడు వారికి పరిచర్య చేసి వారిని బలపరచడానికి దూతలను మీ మధ్యకు పంపిస్తాడు, మన మధ్యకు పంపిస్తాడు, ప్రత్యేకంగా నీ యొద్దకు కూడా పంపిస్తాడు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. దానియేలు ప్రియుడు, దేవునికి ఇష్టడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఎవరు ఆయనకు ప్రియులుగా ఉంటారు, ఎవరు ఆయనకు ఇష్టమైన వారుగా ఉంటారంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని అంటాడు. సో విశ్వాసం కావాలి. ఎటువంటి విశ్వాసం అంటే దానియేలుకున్నటువంటి విశ్వాసం మనకు కావాలి. షద్రాకు, మెషాకు, అబేద్నెగోలకున్న విశ్వాసం మనకు కావాలి. సింహాల బోనుకైనా చావుకైనా సిద్ధపడి దానియేలు ఏమాత్రం వెనకంజ వేయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అదే రీతిగా షద్రాకు, మెషాకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండములో వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ తమ విశ్వాసాన్ని వీడలేదు. అటువంటి విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీ కష్టాలలో దేవుడు నీతో పాటే ఉంటాడు. రెండవది మనం గమనించినట్లయితే అక్కడ మరి యొక్క మాటను మనం గమనించగలం. ప్రియుడు మాత్రమే కాదు, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని అని అంటాడు 12వ వచనంలో. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునే దినం మొదలుకొని. సో ఒకటి విశ్వాసం ఉండాలి. దేవుని సన్నిధిలో మనకు తగ్గింపు, వినయము, విధేయత మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో కలిగే ప్రతి శోధనలో కూడా, ప్రతి ఆటంకములో, ప్రతి ఇరుకులో, ఇబ్బందిలో, ప్రతి శ్రమలో, హింసలలో
ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన పరిశుద్ధాత్ముడు దేవదూతను మన మధ్యకు పంపించి మనకు సమాధానం కలగచేస్తారు. అట్టి కృపను మనం పొందుకున్నట్లు దానియేలులాగా దేవునికి ప్రియమైన వారుగా ఉందాం. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకున్నటువంటి వారంగా ఉందాం. అటువంటి జీవితంతో దేవుని ఆశీర్వాదాల చేత అభిషేకించబడి అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు కృపల నాయన, ఉదయకాలంలో మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆనాడు దానియేలు బహు ప్రియుడవు అని చెప్పబడిన రీతిగా, అవును నాయన, మేము కూడా మీకు ప్రియమైనటువంటి వారుగా, ఇష్టమైన వారుగా ఉన్నట్లు నాయన, మా విశ్వాసంలో స్థిరమైనటువంటి వారుగా ఉన్నట్లు ఆశీర్వదించండి. అదే రీతిగా మీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ప్రేమను పొంది మీ ద్వారా మా ప్రభువా మేము దీవించబడినట్లు మీ కృపను మాకు దయచేయమని, మీ సన్నిధి మీ ప్రసన్నతతో ఈ లోకములో ఎదుర్కొనే ప్రతి దుష్టశక్తిని జయించినట్లు మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.